Good morning, students. Welcome to ABN PRR College online classes. Hope you are all fine. Coming to the second year, fourth semester syllabus, very interesting paper. The paper title is Real Analysis, and the syllabus is designed as 5 units. Coming to the unit 1, this is about sequences. In this unit, we will learn about what is a sequence, how we can examine the convergence of a sequence. The main role of this unit is finding the convergence or testing the convergence of the given sequence. And later we will discuss about unit 2, that is about series. Here also what is series and how can we examine the convergence of series by depends on some more methods. ఈ యూనిట్లో అలా దాన్ని చూస్తాం. యూనిట్ 3 is about limits and continuity of given function, and unit 4 is about differentiation, very interesting, and unit 5 is Riemann integration. This is the syllabus in brief. Let us discuss them by knowing fundamentals of real numbers. Before going to the syllabus, let us know fundamentals. రియల్ నెంబర్స్కి సంబంధించిన ఫండమెంటల్స్ కొన్ని ఉన్నాయండి. అవి రాకపోతే సిలబస్ కష్టమవుతుంది. అందుచేత కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం. రియల్ నెంబర్ సిస్టమ్ అని ఉంటుంది మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి వీలైతే. రియల్ నెంబర్ సిస్టంలో మనం ముందుగా లాస్ట్ సెమిస్టర్లో డిస్కస్ చేస్తున్నాం. సెట్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ఎ సెట్? సెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్. విచ్ కైండ్ ఆఫ్ కలెక్షన్? కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. పునర్విచిత వస్తు సముదాయాన్నే మనం సమితి అంటాం తెలుగులో. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఈ సెట్స్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తున్నామండి? 2 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాము. ఎంటీ సెట్, దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? పై. నాన్ ఎంటీ సెట్, ఏదైనా మనకి ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ని నాన్ ఎంటీ సెట్ అని అంటున్నాం. మళ్ళీ నాన్ ఎంటీ సెట్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. దే ఆర్ ఫైనైట్ సెట్స్, కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. అండ్ ఇన్ఫైనైట్ సెట్, విచ్ ఈజ్ నాట్ ఫైనైట్, ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్. ఈ విధంగా మనం సెట్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్స్లో స్టాండర్డ్ సెట్స్ని చూసినట్లయితే మనకి వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ సెట్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ న్యాచురల్స్ అండ్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్, అలానే హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ రేషనల్స్, ఇర్రేషనల్స్ అండ్ రియల్స్. ఇవి స్టాండర్డ్ సెట్స్ కింద తీసుకుంటాం జనరల్గా. ఇప్పుడు ఇచ్చినటువంటి సెట్స్కి మెయిన్గా మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ సెమిస్టర్లో బౌండెడ్నెస్ అండి. ఏ సెట్ని బౌండెడ్ సెట్ అని అంటాం. బిఫోర్ గోయింగ్ టు నోయింగ్ ద బౌండెడ్నెస్ ఆఫ్ ఎ సెట్, అగ్రిగేట్ అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటంటే అది aggregate. What is an aggregate? Any non-empty subset of real numbers సెట్కి ఏదైనా ఉపసమితి ఉన్నట్లయితే, సపోజ్ దిస్ ఇస్ రియల్ నెంబర్స్ అనుకుందాం, దీంట్లో ఎస్ ఉన్నట్లయితే, దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నట్లయితే దెన్ ద సెట్ ఈజ్ కాల్డ్ అన్ అగ్రిగేట్. వాట్ ఈజ్ అన్ అగ్రిగేట్? ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రియల్స్ ఈజ్ కాల్డ్ అన్ అగ్రిగేట్. ఈ అగ్రిగేట్ని బౌండెడ్ అని ఎప్పుడు అంటాం? బౌండెడ్ అగ్రిగేట్ లేదా బౌండెడ్ సెట్ అని అంటూ ఉంటాం. ఎప్పుడు మనం ఇచ్చినటువంటి
అగ్రిగేట్ని బౌండెడ్ అని అంటూ ఉంటాం. దీన్ని చెప్పాలంటే బౌండెడ్ అబోవ్ సెట్స్ గురించి, బౌండెడ్ బిలో సెట్స్ గురించి నేర్చుకుని ఉండాలి. అసలు ఎలాంటి సెట్స్ని బౌండెడ్ అబోవ్ సెట్స్ అని అంటూ ఉంటాం? లెట్ us discuss them through examples ఫస్ట్, తర్వాత మనం డెఫినేషన్ తీసుకుందామండి. ఏదో ఒక సెట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది ఏదో 1/n² where n is పాజిటివ్ ఇంటీజర్స్. ఈ సెట్ని ఎలా రాస్తాం? దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? విడది రాస్టర్ ఫామ్ నుంచి విడిగా రాసుకోవాలంటే ఈ సెట్లో ఎలిమెంట్స్ 1 ఇచ్చినట్లేదు. పాజిటివ్ ఇంటీజర్స్ అనగానే దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అండ్ సో ఆన్. 1 పెట్టినట్లయితే 1/1² 1, 2 పెట్టినట్లయితే 1/2² దట్ ఈస్ 4, 1/9, 1/16 అండ్ సో ఆన్. ఈ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయండి? వెళ్ళే కొద్దీ డినామినేటర్ పెరుగుతూ ఉంది. రిమెంబర్ దట్ ఏదైనా ఫ్రాక్షన్లో డినామినేటర్ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ అయిపోతూ ఉంటుంది. తక్కువ అయిపోవడం అంటే ఇట్ మే బి అప్రోచెస్ టు నియర్లీ 0. ఇలా ఇన్ఫైనైట్ కలెక్షన్ తీసుకున్నట్లయితే దట్ ఫ్రాక్షన్ వాల్యూ మే బి రెడ్యూసెస్ టు 0. ఆన్ దట్ కేస్ ఇక్కడ చూసినట్లయితే మనకి సెట్లోని ఎలిమెంట్స్ అన్నీ చూస్తే డినామినేటర్ వాల్యూ పెరిగిపోతూ ఉంది, అంటే వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్ విల్ డిక్రీజెస్. అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఒకటితో సమానం లేదా 1 కంటే తక్కువ. దట్ మీన్స్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఎక్సలెంట్ అనుకుందాం. వీటన్నింటి నేను ఇదేదో రియల్ లైన్ కింద తీసుకున్నట్లయితే స్టార్టింగ్ అప్రోచింగ్ టు 0 ఇవన్నీ నెంబర్స్ కింద మధ్యలో వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూస్ కింద ఇమాజిన్ చేసినట్లయితే ఇవన్నీ ఎక్స్లు అనుకుందాం. ఈ ఎక్స్లన్నీ ఎలా ఉన్నాయండి? ఒకటి కంటే తక్కువ, అండ్ దెన్ దే ఆర్ మోర్ దాన్ 0. ద వాల్యూస్ ఆఫ్ దిస్ సెట్ ఆర్ లైక్ ఇన్ బిట్వీన్ 0 and 1. ఆన్ అబ్జర్వేషన్ ఈ సెట్ని వేసుకుంటూ వెళ్తే వాల్యూస్ అన్నీ వేసుకుంటూ వెళ్తే ఎట్లా ఉన్నాయండి? 1 అవుతుంది, తర్వాత 1 కంటే తక్కువ. ఇంకా మిగిలినవి ఇన్ఫైనైట్ వాల్యూస్ వేసుకున్నట్లయితే దే మే అప్రోచెస్ టు 0. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, ఫర్ ఆల్ అని చదువుతాం కదండి. దీన్ని ఏమని చదవాలి? ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆర్ లైజ్ ఇన్ బిట్వీన్ 0 and 1. హియర్ 1 ఈజ్ కాల్, ఈ పెద్ద విలువని ఏమంటాం అంటే అప్పర్ బౌండ్ అని అంటాం. దేనికి? ఇచ్చిన సెట్కి అప్పర్ బౌండ్ ఫర్ ఎస్. మరి చిన్న విలువని ఏమంటాం? లోవర్ బౌండ్ అంటాం. కదా గివెన్ సెట్ ఎస్, అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్. ఇప్పుడు ఏ సెట్స్ని బౌండెడ్ అబోవ్ సెట్స్ అనాలి? ఫస్ట్ మనం నేర్చుకునేది బౌండెడ్ అబోవ్ సెట్ లేదా బౌండెడ్ అబోవ్ అగ్రిగేట్. ఏదైనా అగ్రిగేట్కి సంబంధించి మనం ఎస్ అనేటువంటి ఒక అగ్రిగేట్ తీసుకుందాము. దీన్ని బౌండెడ్ అబోవ్ అనాలి అంటే దీనిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ ఆర్ లైక్ దిస్. ఏదో పర్టికులర్ వాల్యూ కంటే తక్కువగా ఉన్నట్లయితే దెన్ దట్ పర్టికులర్ వాల్యూ ఈజ్ అన్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్స్ ఉన్నటువంటి సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బౌండెడ్ అబోవ్ సెట్స్ అని అంటాం. మరొకసారి చూద్దామండి. వాట్ ఈజ్ ఎ బౌండెడ్ అబోవ్ సెట్? ఇట్ ఈజ్ నథింగ్ బట్ if all the elements of set S are less than or equal to a particular real number K1, then K1 is an upper bound and the set is called, those sets having upper bounds are called bounded above sets. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇదే సెట్ని తీసుకున్నట్లయితే అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయండి? 1 కంటే తక్కువగా ఉన్నాయి. దెన్ 1 ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఫర్ ఎస్. అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి ఈ సెట్ని ఏమనొచ్చు? బౌండెడ్ అబోవ్ సెట్ అని అనొచ్చు. సిమిలర్గా రెండవ సెట్
బౌండెడ్ బిలో సెట్ అంటే ఏంటో చూద్దాం. What is the second bit? Second bit is bounded below set. Bounded below aggregate అని కూడా అనొచ్చు. ఇది తీసుకున్నట్లయితే ఏదైనా నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆర్ an aggregate is said to be bounded below if and only if for every element in S. ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎలా ఉండాలండి? రివర్స్ కండిషన్లో ఉంటాయి. పర్టికులర్ వాల్యూ కంటే ఎక్కువగా ఉండాలి. పర్టికులర్ రియల్ నెంబర్ K2 ఈజ్ ఎ రియల్ నెంబర్. ఈ రియల్ నెంబర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? ఓ పర్టికులర్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దెన్ K2 ఈజ్ కాల్డ్ ఏ లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ ఉన్నట్లయితే ఆ సెట్ని ఏమంటామంటే బౌండెడ్ బిలో సెట్ అని అంటుంటాం. సో హియర్ ఎస్ ఈజ్ ఎ బౌండెడ్ బిలో సెట్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టాండర్డ్ సెట్స్ తీసుకుందాం. మనకి న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉంటాయండి? స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అండ్ సో ఆన్. ఇందులో ఇవన్నీ ఎక్స్లు అనుకున్నట్లయితే ఎక్స్లన్నీ ఎలా ఉన్నాయండి? ఒకటి కంటే ఎక్కువ. ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ న్యాచురల్స్ దే ఆర్ లైక్ దిస్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ వాల్యూని మనం ఏమనొచ్చు? లోవర్ బౌండ్ అని అనొచ్చు. ఈ లోవర్ బౌండ్ ఉంది కనుక న్యాచురల్ నెంబర్ సెట్స్ని ఏమనొచ్చండి? బౌండెడ్ బిలో సెట్ అని అనొచ్చు. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మీకు వాట్సాప్ నోట్స్లో ఇస్తానండి, చక్కగా మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ థింగ్, విచ్ సెట్ ఈజ్ గోయింగ్ టు బౌండెడ్. బౌండెడ్ సెట్స్ అని వేటిని అంటాం? బౌండెడ్ సెట్స్ అని దేని అనాలంటే ఏదైనా అగ్రిగేట్ లేదా నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రియల్స్ని బౌండెడ్ సెట్ అనాలి అంటే రెండు రియల్ నెంబర్స్ మనకి దొరకాలి. దే ఆర్ ఎగ్జిస్ట్ అని చదవాలి. దే ఆర్ ఎగ్జిస్ట్ రియల్ నెంబర్ K1 and K2 such that every element of that set lies in between these two elements. ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎలా ఉండాలండి? ఏ వాల్యూ కంటే తక్కువగా, పర్టికులర్ వాల్యూ కంటే ఎక్కువగా ఉండాలి. దట్ మీన్స్ బౌండ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇలా ఉన్నటువంటి విలువని ఏమంటున్నాం మనం? అప్పర్ బౌండ్ అంటున్నాం. ఇలా ఉన్న విలువని లోవర్ బౌండ్ అంటున్నాం. ఇలా అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ కలిగి ఉన్నటువంటి సెట్ని ఏమంటాం అంటే బౌండెడ్ సెట్ అంటాం. ఇన్ సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే ఎ సెట్ విచ్ ఈజ్ బౌండెడ్ అబోవ్ యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ బిలో ఈజ్ కాల్డ్ ఎ బౌండెడ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్నటువంటి సెట్ తీసుకుందాం, లేదా n స్క్వేర్. దీనిలో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయండి? ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇన్ దిస్ ఎస్ ఆర్ ఇన్ బిట్వీన్ 0 and 1. కాబట్టి ఈ సెట్ని ఏమనొచ్చండి? బౌండెడ్ సెట్ అని అనొచ్చు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ bounded set. Okay, right. Coming to the next very important task is regarding to the bounded sets. మనకి ఇప్పుడు బౌండెడ్ సెట్స్ అంటే బౌండెడ్ అబోవ్ సెట్స్, బౌండెడ్ బిలో సెట్స్ రెండు కలిపి బౌండెడ్ సెట్స్ అని అంటూ ఉంటాం. ఏదో ఒకటే ఉంటే దానికి స్పెషల్ కైండ్ కింద చెప్పుకుంటాం. ఓన్లీ అప్పర్ బౌండ్స్ ఉంటే బౌండెడ్ అబోవ్ సెట్స్ అని, లోవర్ బౌండ్స్ ఉన్నట్లయితే బౌండెడ్ బిలో సెట్స్ అని, రెండు ఉంటే బౌండెడ్ సెట్స్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ సుప్రీమం. సుప్రీమం దీన్ని షార్ట్కట్లో ఈ విధంగా రాస్తారు. అండ్ దెన్ అదర్ నేమ్ ఈజ్ లీస్ట్ అప్పర్ బౌండ్.
దీంట్లో ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం. LUB. సుప్రీమం అని దేన్ని అంటాం? ఏదైనా రియల్ నంబర్ యూని సెట్ అగ్రిగేట్ బౌండెడ్ అబౌవ్ అగ్రిగేట్ తీసుకుందాము. బౌండెడ్ అబౌవ్ అగ్రిగేట్కి సుప్రీమం అని అనాలి అన్నట్లయితే యూ కంటే తక్కువైన ఏ నంబరు, ఫర్ ఎగ్జాంపుల్ మనము యూ కంటే తక్కువ అంటే యూలోంచి కొంత తీసేయండి, U మైనస్ ఎప్సిలాన్ అని చదవాలి. దీన్ని ఎప్సిలాన్ అనేది స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ తీసుకుందాం. U మైనస్ ఎప్సిలాన్ అనేది ఎప్పుడు కూడా యూ కంటే తక్కువ. యూ కంటే తక్కువైన ఏ విలువ కూడా అప్పర్ బౌండ్ అవ్వకూడదు, నాట్ ఎన్ అప్పర్ బౌండ్. There is no real number which is less than U is an upper bound, then we say that U is a supremum. U కంటే తక్కువైన ఏ విలువ కూడా అప్పర్ బౌండ్ కానట్లయితే దాన్ని మనం సుప్రీమం అని అనొచ్చు. లేదా ఆన్ అదర్ వర్డ్స్ లీస్ట్ అప్పర్ బౌండ్. దీంట్లోనే అర్థం ఉంది మనకి. అప్పర్ బౌండ్స్ అన్నింటిలోనూ చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్న సెట్ తీసుకుందాం. 1/n², where n is పాజిటివ్ ఇంటీజర్స్. దీన్ని తీసుకున్నట్లయితే మనకి ఎక్స్లన్నీ దేనికంటే తక్కువగా ఉన్నాయండి? 1 కంటే తక్కువగా ఉన్నాయి. 1 కంటే తక్కువగా ఉన్నాయి. 1 అనేది 2 కంటే తక్కువ, 2 3 కంటే తక్కువ, 3 4 కంటే అండ్ సో ఆన్. అప్పర్ బౌండ్స్ సెట్స్ తీసుకుందాం. కలెక్షన్ ఆఫ్ అప్పర్ బౌండ్స్ తీసుకున్నట్లయితే ఇచ్చిన సెట్కి ఏమేమి ఉన్నాయండి? 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇన్ఫైనైట్ కలెక్షన్ వచ్చేస్తుంది ఫర్ దిస్ సెట్. దీంట్లో ఈ అప్పర్ బౌండ్స్ అన్నింటిలోనూ చిన్నది ఏదండి? 1 కంటే తక్కువైన ఏ విలువ కూడా అప్పర్ బౌండ్ అవ్వదు. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే 1 కంటే తక్కువైనటువంటి విలువ ఏది కూడా అప్పర్ బౌండ్ అవ్వదు. అప్పర్ బౌండ్ అవ్వాలి అంటే ఏమవ్వాలండి? ఆ సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్, ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ, ఒక్కటి కూడా వదిలిపెట్టకూడదండి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ yes or less than or equal to a particular value, then only we say that that value is an upper bound. కాబట్టి దీనికంటే తక్కువైన ఏ విలువ అప్పర్ బౌండ్ అవ్వదు కనుక దిస్ ఈజ్ ద లీస్ట్ అప్పర్ బౌండ్, దెన్ వీ సే దట్ దిస్ ఈజ్ ద సుప్రీమం ఆఫ్ దిస్ సెట్ ఎస్. ఈ ఎస్కి సంబంధించిన సుప్రీమం అంటూ ఉంటే ఏదైందండి? దట్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? ఓకే. రివర్స్లో రాసుకున్నట్లయితే మరొక డెఫినేషన్ వస్తుందండి. దట్ ఈస్ ఇన్ఫిమమ్. షార్ట్కట్లో INF అంటారు. దీనికి ఉన్న మరొక పేరు గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. షార్ట్కట్లో చెప్పాలంటే GLB. ఎక్కడైనా మనకి ఇలా కనిపిస్తే దాన్ని ఇన్ఫిమమ్ అని చదవాలి. వాట్ ఈజ్ అన్ ఇన్ఫిమమ్ అని అడిగినట్లయితే మనకి అగ్రిగేట్ తీసుకుందాం. V అనే ఒక రియల్ నెంబర్ని తీసుకుందాం. ఈ రియల్ నెంబర్ని ఇన్ఫిమమ్ అనాలి అంటే V కంటే పెద్దదైనటువంటి ఏదైనా రియల్ నెంబర్ని నేను ఇక్కడ ఏ అని చూపిస్తున్నాను, ఇది లోవర్ బౌండ్ అవ్వకూడదు. దట్ మీన్స్ you want to say that a real number V is an infimum of set S if and only if there is no real number A which is more than V. V కంటే ఎక్కువైనటువంటి ఏ విలువ కూడా లోవర్ బౌండ్ అవ్వకూడదు. అలా అయినట్లయితే దెన్ we say that పర్టికులర్ వాల్యూ V is infimum. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. ఇన్ఫిమమ్కి సెట్ ఆఫ్ న్యాచురల్స్. న్యాచురల్స్లో అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయండి? అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి 1 కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి 1ని ఏమనాలి?
లోవర్ బౌండ్. ఈ లోవర్ బౌండ్ సెట్స్ తీసుకుందాం. ఈ సెట్కి సంబంధించి ఒకటే కాదండి, ఒకటి అనేది 0 కంటే పెద్దది, 0 అనేది -1 కంటే పెద్దది, -1 అనేది -2 కంటే పెద్దది. ఇప్పుడు వీటన్నింటినీ కలెక్ట్ చేద్దాం. సెట్ ఆఫ్ లోవర్ బౌండ్స్ తీసుకుందాం. సెట్ ఆఫ్ లోవర్ బౌండ్స్ తీసుకున్నట్లయితే ఏమైనాయి మనకి 1 0 -1 -2 అండ్ సో ఆన్. వీటన్నింటిలో బిగ్గెస్ట్ వన్ ఏది? 1. ఈ 1 కంటే ఎక్కువైనటువంటి విలువలేవి కూడా లోవర్ బౌండ్స్ అవ్వకూడదు. ఇవేవి లోవర్ బౌండ్స్ అవ్వవు కాబట్టి దిస్ ఈజ్ ద లోవర్ బౌండ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ minimum basics of real numbers. We will discuss some more axioms and properties of real numbers in the next class. Okay, thank you.